పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిందిగా. తన వివాహంపై సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలపై స్వయంగా మీనాక్షి చౌదరి స్పందించారు. నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. తన పెళ్లి గురించి తాను ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదని మీనాక్షి వెల్లడించారు. అయినప్పటికీ తనపై పుకార్లు ఎలా సృష్టించబడుతున్నాయో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. కథ పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని చెప్పారు. ఇటీవల తన వివాహంపై వస్తున్న వార్తలు తనకు అసహనం కలిగిస్తున్నాయని, వాటిలో వాస్తవం లేదని మీనాక్షి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని, అవన్నీ ఆధారరహిత ప్రచారాలేనని తేల్చి చెప్పారు. టాలీవుడ్ కి చెందిన ఓ యువ హీరోతో మీనాక్షి ప్రేమలో ఉన్నారని, కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వివాహం చేసుకున్నారని ఇటీవలి సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమె ప్రతినిధులు ఈ పుకార్లను ఖండించినా అవి కొనసాగుతూనే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మీనాక్షి స్వయంగా స్పందిస్తూ తన పెళ్లిపై జరుగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయింది మిస్ ఇండియా మాజీ రన్నర్ అప్ మీనాక్షి చౌదరి. ఆ సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆమె కథానాయికగా బాగానే బిజీ అయ్యారు. అదే 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం. ఆ సినిమా ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ తర్వాతి ఏడాది సంక్రాంతికి మాత్రం భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విక్టరీ వెంకటేష్ సరసన ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మీనాక్షి మరోసారి సంక్రాంతి రేసులో నిలుస్తుండటంతో మళ్లీ జాక్పాట్ కొడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి మీనాక్షి నుంచి వస్తున్న అనగనగా ఒక రాజు కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి నటించింది. నవీన్ తో కలిసి చాలా గట్టిగానే సినిమాను ప్రమోట్ చేస్తోంది మీనాక్షి. ఇందులో హీరోతో సమానంగా కీలకమైన పాత్రనే చేస్తోంది. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రోమోలన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. గురువారం అనగనగా ఒక రాజు ట్రైలర్ లాంచ్ అవుతోంది. ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉంటే సినిమాకు సంక్రాంతి సీజన్ లో బంపర్ ఓపెనింగ్స్ రావడం పక్కా. పేరుకి ఇది చిన్న సినిమానే, కానీ టాక్ బాగుంటే సంక్రాంతి సీజన్ లో అడ్వాంటేజ్ తీసుకుని పెద్ద విజయం సాధించే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్నాం లాగే సినిమా రేంజ్ కి మించి వసూళ్లు రావచ్చు. ఈసారి కూడా హిట్ కొడితే మీనాక్షికి సంక్రాంతి లక్కీ చామ్ గా పేరు రావడం, తర్వాతి ఏడాది కూడా ఏదో ఒక సంక్రాంతి సినిమాలో ఆమెకు చోటు దక్కడం పక్కా. పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిందిగా. తన వివాహంపై సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలపై స్వయంగా మీనాక్షి చౌదరి స్పందించారు. నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. తన పెళ్లి గురించి తాను ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదని మీనాక్షి వెల్లడించారు. అయినప్పటికీ తనపై పుకార్లు ఎలా సృష్టించబడుతున్నాయో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. కథ పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని చెప్పారు. ఇటీవల తన వివాహంపై వస్తున్న వార్తలు తనకు అసహనం కలిగిస్తున్నాయని, వాటిలో వాస్తవం లేదని మీనాక్షి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని, అవన్నీ ఆధారరహిత ప్రచారాలేనని తేల్చి చెప్పారు. టాలీవుడ్ కి చెందిన ఓ యువ హీరోతో మీనాక్షి ప్రేమలో ఉన్నారని, కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వివాహం చేసుకున్నారని ఇటీవలి సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమె ప్రతినిధులు ఈ పుకార్లను ఖండించినా అవి కొనసాగుతూనే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మీనాక్షి స్వయంగా స్పందిస్తూ తన పెళ్లిపై జరుగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయింది మిస్ ఇండియా మాజీ రన్నర్ అప్ మీనాక్షి చౌదరి. ఆ సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆమె కథానాయికగా బాగానే బిజీ అయ్యారు. అదే 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం. ఆ సినిమా ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ తర్వాతి ఏడాది సంక్రాంతికి మాత్రం భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విక్టరీ వెంకటేష్ సరసన ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మీనాక్షి మరోసారి సంక్రాంతి రేసులో నిలుస్తుండటంతో మళ్లీ జాక్పాట్ కొడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి మీనాక్షి నుంచి వస్తున్న అనగనగా ఒక రాజు కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి నటించింది. నవీన్ తో కలిసి చాలా గట్టిగానే సినిమాను ప్రమోట్ చేస్తోంది మీనాక్షి. ఇందులో హీరోతో సమానంగా కీలకమైన పాత్రనే చేస్తోంది. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రోమోలన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. గురువారం అనగనగా ఒక రాజు ట్రైలర్ లాంచ్ అవుతోంది. ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉంటే
సినిమాకు సంక్రాంతి సీజన్ లో బంపర్ ఓపెనింగ్స్ రావడం పక్క. పేరుకి ఇది చిన్న సినిమానే, కానీ టాక్ బాగుంటే సంక్రాంతి సీజన్ లో అడ్వాంటేజ్ తీసుకుని పెద్ద విజయం సాధించే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్నాం లాగే సినిమా రేంజ్ కి మించి వసూళ్లు రావచ్చు. ఈసారి కూడా హిట్ కొడితే మీనాక్షికి సంక్రాంతి లక్కీ చామ్ గా పేరు రావడం, తర్వాతి ఏడాది కూడా ఏదో ఒక సంక్రాంతి సినిమాలో ఆమెకు చోటు దక్కడం పక్క. పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిందిగా. తన వివాహంపై సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలపై స్వయంగా మీనాక్షి చౌదరి స్పందించారు. నవీన్ పోలిశెట్టితో కలిసి నటించిన అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. తన పెళ్లి గురించి తాను ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదని మీనాక్షి వెల్లడించారు. అయినప్పటికీ తనపై పుకార్లు ఎలా సృష్టించబడుతున్నాయో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. కథ పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని చెప్పారు. ఇటీవల తన వివాహంపై వస్తున్న వార్తలు తనకు అసహనం కలిగిస్తున్నాయని, వాటిలో వాస్తవం లేదని మీనాక్షి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని, అవన్నీ ఆధారరహిత ప్రచారాలేనని తేల్చి చెప్పారు. టాలీవుడ్ కి చెందిన ఓ యువ హీరోతో మీనాక్షి ప్రేమలో ఉన్నారని, కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వివాహం చేసుకున్నారని ఇటీవలి సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమె ప్రతినిధులు ఈ పుకార్లను ఖండించినా అవి కొనసాగుతూనే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మీనాక్షి స్వయంగా స్పందిస్తూ తన పెళ్లిపై జరుగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయింది మిస్ ఇండియా మాజీ రన్నరప్ మీనాక్షి చౌదరి. ఆ సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆమె కథానాయికగా బాగానే బిజీ అయ్యారు. అదే 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం. ఆ సినిమా ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ తర్వాతి ఏడాది సంక్రాంతికి మాత్రం భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విక్టరీ వెంకటేష్ సరసన ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మీనాక్షి మరోసారి సంక్రాంతి రేస్ లో నిలుస్తుండటంతో మళ్లీ జాక్పాట్ కొడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి మీనాక్షి నుంచి వస్తున్న అనగనగా ఒక రాజు కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నవీన్ పోలిశెట్టి సరసన మీనాక్షి నటించింది. నవీన్ తో కలిసి చాలా గట్టిగానే సినిమాను ప్రమోట్ చేస్తోంది మీనాక్షి. ఇందులో హీరోతో సమానంగా కీలకమైన పాత్రనే చేస్తోంది. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రోమోలన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. గురువారం అనగనగా ఒక రాజు ట్రైలర్ లాంచ్ అవుతోంది. ట్రైలర్ కూడా అంచనాలకు తగ్గట్టుగా ఉంటే సినిమాకు సంక్రాంతి సీజన్ లో బంపర్ ఓపెనింగ్స్ రావడం పక్క. పేరుకి ఇది చిన్న సినిమానే, కానీ టాక్ బాగుంటే సంక్రాంతి సీజన్ లో అడ్వాంటేజ్ తీసుకుని పెద్ద విజయం సాధించే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్నాం లాగే సినిమా రేంజ్ కి మించి వసూళ్లు రావచ్చు. ఈసారి కూడా హిట్ కొడితే మీనాక్షికి సంక్రాంతి లక్కీ చామ్ గా పేరు రావడం, తర్వాతి ఏడాది కూడా ఏదో ఒక సంక్రాంతి సినిమాలో ఆమెకు చోటు దక్కడం పక్క.